ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాసుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు శనిగ్రహ దోషం ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక సంబంధిత సమస్యలకు పరిష్కారాలు ఏమిటో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ నందననామ సంవత్సరం మార్గశిర మాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు. ఈరోజు మార్గశిర బహుళ అష్టమి. ఈ అష్టమి తిథి రోజున ప్రారంభించేటువంటి పనులు ముఖ్యంగా స్థిరవారంతో కూడినటువంటి అష్టమి రోజున విఘ్నాలను కలిగిస్తాయి. కాబట్టి పునఃప్రయత్నాలు మాత్రమే పనికి వస్తాయి. ఈరోజు స్థిరవారం లేదా శనివారం. ఈ శనివారం నాడు స్థిరమైనటువంటి కార్యక్రమ నిర్వహణకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఈ అష్టమి తిథితో కూడినటువంటి శనివారం బాగా ఉపయోగపడుతుంది. శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ హస్త నక్షత్రంలో 3వ పాదంలో పుట్టేటువంటి వారికి సామాన్య దోషం. మిగిలిన పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. ఈ దోష నివృత్తికై లలితా సహస్రనామ పారాయణ, అమ్మవారికి కుంకుమార్చన బాగా ఉపయోగపడతాయి. ఈ హస్త నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయ ప్రయాసంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకి గురయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఆర్థిక పుష్టి ఏర్పడుతుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. దూర ప్రయాణాలు ఈరోజు మీకు కొంతవరకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత విషయాల్లో ఉన్నతికై చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా విజయాలు ప్రయత్నంతో సుసాధ్యపడతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో అభివృద్ధి కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాలపై ఖర్చులు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ప్రారంభమవుతుంది. అధిక ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసేటువంటి సంఘటనలు వ్యాపారరీత్యా చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామిని తమలపాకులతో పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు ఏర్పడతాయి. విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత సంభాషణలు ఈరోజు మీకు కార్యసిద్ధిని కలిగిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన ప్రయత్నాల ద్వారా లబ్ధిని చేకూర్చుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. నూతన ప్రక్రియలు ఉద్యోగరీత్యా కూడా లాభిస్తాయి. పేరు ప్రఖ్యాతుల్ని తెచ్చిపెడతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా విజయ పరంపర చేకూరుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే విదేశీ సంబంధిత ఆర్థిక ప్రయత్నాల్లో విజయాలు సాధించగలుగుతారు. నూతన ప్రయోగాలు అన్ని రంగాల వారికి కూడా కలిసి వస్తాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మనోధైర్యం కూడా ఏర్పడుతుంది.
ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తిపరమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి చర్యలు ఉత్తమమైనటువంటి ఫలితాలను కలిగిస్తాయి. మానసిక ఆందోళనలు బాగా తగ్గుతాయి. శత్రు భయం పోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా, సాహస నిర్ణయాల ద్వారా మంచి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు. మొన్నటి కంటే వాతావరణంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. రెట్టింపు ఉత్సాహంతో కార్యక్రమాలను చేపట్టి విజయాలు సాధించాలనేటువంటి పట్టుదల కూడా ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు మెరుగైనటువంటి మార్పులను కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఈరోజు మీరు గణపతిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ప్రక్రియలు మంచి ఫలితాలని కలిగిస్తాయి. ఆర్థిక పుష్టికి దోహదపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మెరుగైనటువంటి మార్పులు మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో అస్థిరత్వం ఉన్నప్పటికీ పనులు కొనసాగుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆందోళన మాత్రం కొంతవరకు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరం అవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విదేశీ వ్యవహారాలు కూడా బాగా అనుకూలిస్తాయి. శారీరక శ్రమ ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. అన్ని రంగాల వారికి కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటే గృహ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా ఏలినాటి శని యొక్క దోషం తగ్గుతుంది. వ్యయ రాహు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత కూడా దూరం అవుతుంది. వ్యాపార కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆనందకర సంఘటనలు వృత్తిలో చోటు చేసుకుంటాయి. గతంలో చేపట్టేటువంటి కార్యక్రమాలకి ఏర్పడినటువంటి సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రాధాన్యత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన విధానాల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా శని రాహుల ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలని, వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలని చేజిక్కించుకోగలుగుతారు. పెట్టుబడులు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. వ్యవహారాల్లో నెగ్గుకు రాగలిగేటువంటి పరిస్థితుల్ని స్వయాన కల్పించుకోగలుగుతారు. గృహ సంబంధిత వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తువుల కొనుగోలు వంటివి కూడా ఏర్పడతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. నూతన విధానాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ సక్రమంగా నిర్వహించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా పంచమ స్థితిలో ఉండేటువంటి బృహస్పతి ద్వారా శుభవార్తలు వింటారు. ఆనందాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే
ఆకస్మిక చిక్కులు అన్ని రంగాల వారికి కూడా ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత ఏర్పడుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు విఘ్నాలని చవిచూస్తారు. వ్యాపార నిమిత్తమై చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పునఃపరిశీలించి ప్రారంభించడం ద్వారా విజయాలు ఏర్పడతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం ద్వారా మంచి ఫలితాలు ఏర్పడతాయి. కార్యాల్లో విజయాలు చేకూరుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈరోజు మీకు కొంత ఊరట కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి కూడా ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది. నూతన అవకాశాలు దగ్గరవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాలని కలిగిస్తాయి. మానసిక ఆందోళనలు తగ్గుతాయి. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయాలు దగ్గరవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మానసిక ప్రశాంతతను పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆకస్మిక విజయాలు చేకూరుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈరోజు మీకు బాగా లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. నేటి నక్షత్ర యోగాన్ని పరిశీలిద్దాం. నేటి నక్షత్రం హస్త నక్షత్రం. ఈ నక్షత్ర అధిదేవత రవి, నక్షత్రాధిపతి చంద్రుడు. చంద్రమహాదశ 10 సంవత్సరాలు ఉంటుంది. చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత ద్వారా మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. మానసిక చిరాకులు, అలాగే ప్రతి పనిలోనూ ఆటంకాల, విఘ్నాలు చంద్రుడి యొక్క ప్రతికూలత ద్వారా ఏర్పడుతుంటాయి. కాబట్టి హస్త నక్షత్రంలో చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా లలితా సహస్రనామ పూజలు, అమ్మవారికి చేసేటువంటి కుంకుమార్చనలు ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగిస్తాయి, చంద్ర ప్రీతిని కలిగిస్తాయి. అలాగే ఈ హస్త నక్షత్రంలో చేపట్టేటువంటి సూర్య నమస్కారాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. జాతకరీత్యా శని ప్రతికూలంగా ఉన్నప్పుడు దశ అంతర్దశల్లో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఏర్పడుతుంటాయి. తద్వారా మానసిక చిరాకులు కూడా ప్రబలమవుతుంటాయి. ఈ శని యొక్క దోషం ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కారాలు ఉన్నాయి. అవి ఏమిటో పరిశీలిద్దాం. శనిదేవుడి శుభదృష్టి కలగడానికి, శనిగ్రహ దోషం జాతకులకి సోకకుండా ఉండటానికి శాస్త్రరీత్యా పలు పరిహార ప్రక్రియల్ని సూచించారు. ఈ ప్రక్రియల్లో కొన్నిటినైనా జాతకులు అవలంబిస్తే శనిగ్రహ దోషం తొలగిపోతుంది. శని కలిగించేటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. శనిదేవుని వాహనమైనటువంటి కాకికి ప్రతినిత్యం ధాన్యాన్ని లేదా అన్నాన్ని సమర్పించాలి. శనికి ప్రియమైనటువంటి శాంతి ప్రసాదాన్ని అంటే గోధుమ పిండిని పాలతో తడిపి చక్కెర వేసి ఉండలుగా చేయాలి. వీటిని పశుపక్షాదులకు, నీటిలోని చేపలకు ఆహారంగా వేయాలి. శనివారం నాడు శివారాధన తప్పనిసరిగా చేయాలి. శివానుగ్రహం పొందినటువంటి శివభక్తులకి శని అత్యంత అనుకూలుడవుతాడు. కాబట్టి శనివారం నాడు 22 సార్లైన ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపించాలి. శ్రద్ధతో చేసేటువంటి ఈ ప్రక్రియ శని ప్రీతిని కలిగిస్తుంది. ఆర్థికపరమైనటువంటి సమస్యల్ని దూరం చేస్తుంది. శనికి ప్రియమైనటువంటి సమిధ గరిక. ఈ గరికతో వారంలో ఏదో ఒక రోజు గణేశుణ్ణి ఆరాధించడం వల్ల కూడా శనిగ్రహ దోషం వల్ల ఏర్పడేటువంటి ఆర్థిక సమస్యలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలోని విశేషాలు. ఇప్పుడు గృహబల మంచంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం. తిరిగి రేపటి శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫలంలో 12 రాసుల వారి యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం. ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు అమర్చేటువంటి ద్వారబంధాలు, కిటికీల విషయంలో కూడా అత్యంత శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది సుమ. కిటికీలు విషయంలో మనం పాటించవలసిన నియమాలు ఒక్కసారి గనక ఆలోచన చేసినట్లయితే, తూర్పు వైపు ఉచ్చంలో ద్వారం పెట్టి దాని పక్కన దక్షిణంలో కనుక ఒక కిటికీ పెట్టినట్లయితే లాభదాయక ప్రభావంతోనే ఉంటుంది. అదేవిధంగా ఉచ్చ భాగాలైన దక్షిణ,
ఆగ్నేయం, పశ్చిమ, వాయవ్యం, ఉత్తర, ఈశాన్యంలో ద్వారాలుంచి వాటి పక్క కిటికీలని ఉంచవచ్చు. ద్వారాలు, కిటికీల సంఖ్య విషయంలో ఏ విధమైన నియమం లేదు, కానీ ఉచ్చపు నడకల ద్వారాలు ఉండటం ముఖ్యం. ఎప్పుడైనా సరే ఉచ్చద్వారంతో నడక మంచిది. అది దేవతా సంబంధమైన స్థానంగా ఉంటుంది. ఒక ఇంటిని నిర్మాణం చేసేటప్పుడే ఒక గది యొక్క కొలతలు తీసుకునేటువంటి విధి విధానంలో కూడా ఎప్పుడూ కూడా ఆ స్థలాన్ని 3 భాగాలుగా విభజన చేస్తే మొట్టమొదటి భాగం దేవతా స్థానం అంటారు, రెండవ భాగం కొలత మానుష్య స్థానం అంటారు, మూడో భాగం పిశాచ స్థానం అంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఉచ్చ స్థితిలో అంటే దేవతా స్థానంలో ఉండేటట్టుగానే ఆ యొక్క నిర్మాణంలో పాటించవలసిన ప్రభావం ఎంతైనా ఉంటుంది సుమా. గదిలో ద్వారానికి ఎదురుగా ద్వారాలు రానప్పుడు తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర దిశల్లో కిటికీలు పెట్టదలుచుకున్నప్పుడు ద్వారానికి ఎదురుగా కిటికీ పెట్టవచ్చు, లేదా గోడ మధ్యలో కూడా పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. తూర్పు ఈశాన్యంలో కనుక కిటికీ వచ్చినప్పుడు తూర్పు ఆగ్నేయంలో కిటికీ పెట్టాలి. అదేవిధంగా దక్షిణ ఆగ్నేయంలో కిటికీ వచ్చినప్పుడు దక్షిణ నైరుతిలో, పశ్చిమ వాయువ్యంలో కిటికీలు వచ్చినప్పుడు పశ్చిమ నైరుతిలోను, ఉత్తర ఈశాన్యంలోను కిటికీలు వచ్చినప్పుడు ఉత్తర వాయువ్యంలో కిటికీల్ని పెట్టుకోవచ్చు. 2 కిటికీలు మధ్యలో అర్మారాలు నిర్మించవచ్చును. గోడకు మధ్యలో కిటికీ వచ్చినప్పుడు కిటికీల 2 వైపులా అర్మారాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆధునికంగా ఈ యొక్క వాస్తు శాస్త్రవేత్తల అభిప్రాయం చెప్పడం జరిగింది. అల్మారాలు ఉచ్చ దిశలకు తూర్పు, ఉత్తరములందు అమర్చడం వలన ఆ దిశ యందు బరువులు ఏర్పడతాయి. కాబట్టి దక్షిణ, పశ్చిమ దిశలందు ఏర్పరచుట ఉత్తమం అని చెప్పేసి పండితుల యొక్క అభిప్రాయం గ్రహించవలసి ఉంటుంది సుమా. అలాగే మనం గృహ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత ప్రహరీ గోడలు కడదామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, కానీ అసలు ప్రహరీ గోడ అనేటువంటిది గృహ నిర్మాణం ప్రారంభించే సమయం కన్నా ముందే కట్టాలి. అంటే ఒక గృహాన్ని లోపల నిర్మాణం చేసేటప్పుడు మొట్టమొదటిసారిగా ప్రహరీ గోడ కట్టుకొని లోపల గనక గృహ నిర్మాణం చేయటం ఉత్తమంగా కూడా భావించాల్సి ఉంటుంది. కారణం దాని చుట్టుపక్కల ఉన్నటువంటి గృహాల యొక్క వాస్తు ప్రభావం ఈ ఇంటి మీద పడకుండా ఉండటానికి వీలుగా ఇటువంటి ప్రభావాన్ని మన ప్రాచీన శాస్త్రవేత్తలు చెప్పినటువంటి విశేషాంశం. అంతేకాకుండా గృహాన్ని నిర్మించేట ముందు స్థలంలో 4 దిశల్లో కూడా ప్రహరీ గోడలు నిర్మించాలి. ప్రహరీ గోడ గృహానికి దక్షిణ కవచంగా ఉపయోగపడుతుంది. ఇది ఒక కవచంలా పనిచేస్తుంది ప్రహరీ గోడ అనేది. ఇతర స్థలాల నుంచి సంభవించేటువంటి వేదలు, వాస్తు దోషాలు మనం నిర్మించినప్పుడు కలగకుండా ఉంటాయి. అందుకే కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసి తర్వాత లోపల నిర్మాణం చేసుకోండి అని చెప్తారు. గృహానికి పశ్చిమ, దక్షిణ దిశల్లో ఉన్న గుంటలు, బావులు మనకు వాస్తు దోషముల నుండి కట్టబోవు గృహానికి రక్షణ కలుగుతుంది. కాబట్టి పూర్తిగా ప్రహరీ గోడలు నిర్మించకపోయినను పునాది మట్టం వరకు ముందుగా గోడలు నిర్మించి తర్వాతే గృహ నిర్మాణం చేయాలి. దానివల్ల ఇతర స్థలాల్లో ఉన్నటువంటి దోషాలన్నీ నిర్మించే గృహానికి కలగవు సుమా అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ప్రాకారపు గోడ మీద నుండి ప్రాకారానికి ఉత్తర వైపు కానీ తూర్పు వైపు కానీ వసారా మండపం మొన్నగునవి నిర్మించవచ్చును. ప్రాకారపు గోడ మీద నుండి ప్రాకారానికి దక్షిణానికి లేదా పశ్చిమానికి మండప వసారాదులు నిర్మించరాదు అనేటువంటిది వాస్తుశాస్త్రరీత్యా ముఖ్యంగా
గ్రహించవలసినటువంటి విశేషాంశం ఇక్కడ. ఎందుచేతనంటే దక్షిణ పశ్చిమ గోడలపై నుండి ఉత్తర తూర్పు దిశలకు వసారాదులు నిర్మించవచ్చు అని చెప్పేసి తెలుసుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలించినట్లయితే కోరుకున్న ఉద్యోగాన్ని పొందాలంటే వాస్తుశాస్త్రరీత్యా ఏమి చేయాలి అన్నది ప్రశ్న. భగవంతుని అనుగ్రహ ప్రభావం చేత మనస్సంకల్పం యొక్క ప్రభావం గట్టిగా ఉండి మీరు కోరుకున్నటువంటి ఉద్యోగమే కావాలి అని చెప్పేసి మీరు విశ్వప్రయత్నం చేసేటైతే ఒక రాగి చెంబులో నీటిని తీసుకొని దానిలో కొద్దిగా కుంకుమ వేసి ఎండు మిరప గింజల్ని గనక ఆ నీటిలో ఉంచి ఆ చెంబును ఆదివారం నాడు సూర్యునికి ఎదురుగా అర్ఘ్యప్రదానం గనక చేసినట్లయితే మీరు కోరుకున్నటువంటి ఉద్యోగము రావటానికి ఆస్కారము ఉన్నది. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు సోమవారం శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.